ఫ్రెండ్స్, ఏంటంటే 108 స్తంభాల గుడి దర్శనానికి వచ్చాము. చూపిస్తాను మీకు. ఇది 108 స్తంభాలు కూడా అన్నాను కదండి, అది. ఇది శివాలయం అండి. ఇక్కడ ఎల్లపిల్లి శివాలయం అండి. 108 స్తంభాల గుడి చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి అందరూ దర్శించుకోండి. ఎల్లపిల్లి శివాలయం అన్నమాట. ఈ బిక్కోలు వచ్చి బిక్కోలు పెట్రోల్ బంక్ పక్కనే సైడ్ రూట్ ఉంటుంది. అక్కడ ఎవరు అడిగినా చెప్తారు. ఎల్లపిల్లి శివాలయం అంటేనే బోర్డు కూడా చూపిస్తాను మీకు. స్తంభాలు అన్నాను కదండి, 108 స్తంభాల్లో ఇక్కడ చిన్న శివలింగం ఉంటుంది. ఈ శివలింగానికి మనం అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి శివలింగానికి కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇలాగా ప్రతి స్తంభం కూడా ఇలా శివలింగం ఉంటుంది. ఈ స్తంభాలన్నీ కూడా అంతే, 108 స్తంభాలు. ఇది చాలా ఫేమస్ అండి గుడి. ఒక్కసారి వచ్చి దర్శించుకోండి. ఇక్కడ అన్నదానం కూడా ముసలి వాళ్ళకి పెడతారండి. ఇంటికాడ పెద్దోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇంటికే పట్టుకెళ్ళి బాక్సులు ఇస్తారండి. అది కూడా చాలా బాగున్నది. పెద్దవాళ్ళు లేగలేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి పట్టుకెళ్ళి మరీ ఇస్తారండి. ఇదంతా కూడా శివాలయం ప్రాంగణం అన్నమాట. 108 స్తంభాలండి. ఇది ఎల్లపిల్లి శివాలయం అండి. 108 స్తంభాల గుడి అంటారు. ఇది ఎల్లపిల్లి శివాలయం. శివుడైతే ఈ గోల్డ్ కలర్లో ఉన్నారు కదండి, అభిషేకం చేస్తాడు. సిల్వర్ కలర్లో మారుతారన్నమాట. శివాలయం చాలా అద్భుతంగా ఉంటుందండి. అమ్మవారు లోపల శివుడు తపస్సు చేసుకున్నట్టు, అన్నపూర్ణాదేవి. శివాలయం అన్నమాట. అన్నపూర్ణాదేవి 108 స్తంభాలు. ఈ స్తంభం ఉంది కదండి, ఇక్కడ శివుడు ఉంటాడు అన్నమాట. ప్రతి స్తంభం నుంచి వాటర్ వెళ్ళి ఇక్కడ శివాలయంలోకి పడుతుంది. మెట్లుగుండా పైకి వెళ్ళిపోవడం మార్గం మాట. వెంకటేశ్వర స్వామి లోపల బియ్యాలుగా ఉంటుంది, అక్కడ ఉంటారు దర్శించుకోవడానికి. అంటే బయట చూసి వెళ్ళిపోతారు తెలియని వాళ్ళని. లోపల వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు, చూసి తరించండి. స్వామి చూడండి, గణపతి ఎంత బాగున్నారో, చాలా అందంగా చాలా ఇదిగా ఉన్నారు. స్వామివారు అయితే చాలా కళగా ఉన్నారు. చూడండి స్వామివారు. వినాయక విఘ్నమును తొలగించే వినాయకుడండి. చూడండి చాలా బాగున్నారు వినాయక స్వామి అయితే. ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారండి. లోపల గుయ్యారంలా ఉంటుంది. ఆ గుయ్యారంలోకి వెళ్ళి చూపిస్తానండి మీకు వెంకటేశ్వర స్వామిని కూడా. వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. గుయ్యారంలా ఉంటుంది. ఇది లోపలికి రావాలి. ఇలాగా లోపల గుయ్యారంలా ఉండి మెట్లు ఉంటాయి. సెల్ లైట్ వేసుకుని రావాలి, లైట్లు ఉండవు. వెంకన్న బాబు అన్నమాట వెంకటేశ్వర స్వామి. లోపల బియ్యారంలో మెట్లు ఉంటాయి. మెట్ల మార్గంలో లోపలికి వస్తే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. ఒకసారి చూసి ధరించండి. ఇక్కడ అద్దంలో కూడా వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. చూడండి, చూసి ధరించండి. ఆ దీపారాధన వెలుగుతూ